క్యూటీస్, ఇంత ఎండలో మేము లగేజ్ తీసుకొని బయలుదేరుతున్నామండో బస్ డిపోకి వెళ్ళి అక్కడి నుంచి మేము వేరే బస్ ఎక్కాలి. మేము చల్లగా ఐస్ క్రీమ్ తింటూ బస్ డిపోకి వెళ్తున్నాము. బస్ డిపోకి వెళ్ళాక మాకు ఏ బస్ ఎక్కాలి ఏంటి అనేది ఖమ్మానికి వెతుకుతూ మొత్తానికి బస్ ఎక్కేసాం. ఎక్కేటప్పుడు చాలా రష్ ఉంది. మేము ఖమ్మానికి బయలుదేరిపోయాము. ఖమ్మానికి వెళ్తూ దారిలో చాలా వేడి గాలి ముఖానికి కొడుతుంది. ఇంత ఎండలో ప్రయాణం అంటే చాలా కష్టం అనిపించింది నాకు. అక్కడి నుంచి మాకు పెద్ద బాంబ్ అనేది మా తలపైన పడ్డదన్నమాట. ఖమ్మం కన్నా యువతల దిగాలి, కానీ మేము ఖమ్మం అని చెప్పారు. ఫస్ట్ మాకు ఖమ్మంకి వస్తే ఆటోస్ దొరుకుతాయని చెప్పారు. ఈ ఫ్యామిలీ మాకు చాలా హెల్ప్ చేసిందండి. వాళ్ళు కూడా అదే బస్ ఎక్కాలంట, వరంగల్ బస్సు. మేము ఖమ్మం నుంచి వరంగల్ వచ్చాము. వరంగల్కి వచ్చి నైటు మాకు 8:30 అయ్యింది. ఇంకా నయము అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని తీసుకొచ్చారు. సో మేకోవర్ చేసి మేము రిటర్న్ అవ్వాలి. రిటర్న్ అవ్వడానికి కూడా మాకు ఎలాంటి ట్రావెలింగ్ ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు. పెళ్లి కూతురు వాళ్ళు ఇక ఈవెంట్ అన్నాక ప్రాబ్లం అవుతుంది. పెళ్లి కూతురు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రిలేషన్ వాళ్ళు 2 అబ్బాయిలు వచ్చారు మమ్మల్ని ట్రైన్ ఎక్కియడానికి. మా లగేజ్ మోసుకొని వెళ్తున్నారు, చూస్తున్నారా? సో మాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. మేకోవర్ అంతా అయిపోయాక మేము ట్రైన్ ఎక్కాక ఇంకొక పెద్ద ప్రాబ్లమేటిక్గా ఏంటంటే మొత్తం బీహార్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గుట్కాలు అవి పాన్ పరాకులు తింటూ స్మెల్ ఘోరంగా నేను తట్టుకోలేకపోయాను. వచ్చాక 2 days దాకా అసలు రెస్ట్ తీసుకుంది మనిషిని కాలేదు.